ఆంధ్రుల ఆరాధ్య దైవం. ప్రపంచంలో తెలుగు జాతి, తెలుగు భాష అనే పదానికి గుర్తింపు తెచ్చిన మహనీయులు, మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఏ నటుడు నటించినటువంటి విభిన్నమైన పాత్రలో నటించిన మన ఆంధ్రుల అన్నగారు, మన ప్రియతమ నాయకులు, మన దైవం, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి వన్నె తెచ్చిన మహా మనీషి. 1వ జయంతి వేడుకలు ఈ రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ప్రియతమ నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనలతో, వారి యొక్క ఆదేశాలతో ఈ రోజున ఘనంగా వారి యొక్క జయంతి వేడుకలను ఈ రోజున కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర భారీగా ఈ కార్యక్రమ వేడుకలు ఎప్పుడు కూడా జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా మహానాడు కార్యక్రమం కూడా. కాబట్టి మనం పబ్లిక్ గా మన నాయకులు ఎన్టీఆర్ గారి యొక్క జయంతి వేడుకలను ఈ రోజున కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కళారంగంలోనే ఒక విలువలు నెలకొల్పి మనకంటూ ఎన్టీఆర్ కు ముందున్నటువంటి కళారంగం, ఎన్టీఆర్ తర్వాత కళారంగం అని చెప్పుకునే స్థాయికి కళారంగంలో అతని యొక్క సేవలు, ఆయన యొక్క సేవలు మనం మరువలేనివి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఎన్టీఆర్ కి ముందు, ఎన్టీఆర్ కి తర్వాత అనే విషయం అందరూ కూడా తెలిసిన విషయమే. ప్రజలే దేవుళ్ళనే యొక్క ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే భారీ విజయాన్ని అందించి తెలుగు ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో వినిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, సమాజ సేవ కానీ మనం చూసుకున్నట్లయితే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రజల వద్దకు సుప్రభావాలను అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా కిలో 2 రూపాయలకి బియ్యం, ఆ రోజున రాగులు, సజ్జలు, జొన్నలు తిరుగుతూ ఉండే పేదలకు వరి బియ్యం తినాలి, వరి బియ్యం కూడా పేదలు ఆహారంగా తీసుకోవాలి అనే సదుద్దేశంతో ఆ రోజున ప్రతి పేదవాడి ఇంటికి కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని తీసుకొని వెళ్ళి ప్రతి పేదవాడు కూడా వరి బియ్యం తిన్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ప్రతి సామాన్యమైనటువంటి వ్యక్తి, ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి రాజకీయాలను శాసిస్తున్నారు అని అంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ముందు చూపే. నెల్లూరు జిల్లా 3 థియేటర్లో జరిగిన అవమానానికి ఆనాడు దుర్యోధనుడు బాధపడ్డాడు నాకు తెలియదు, కానీ ఆ దుర్యోధన పాత్రధారి అన్న నందమూరి తారక రామారావు గారు అవమానంగా భావించి రంగులు వెళ్ళేవాడికి తొందరన్న జనాన్ని మాటల మీద దాడి చేసి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగడానికి సర్దార్ పాపారాయుడు షూటింగు ఆయన ఆ రోజే చెప్పేశారు, పెట్టబోతున్నాను మీటింగు. అన్న ఎప్పుడెప్పుడు వస్తాడని మేము అంతా అప్పుడు వెయిటింగు. అన్న కోసం మేము చేసాం ఫైటింగు. అన్న ఆర్పేసుకున్నాడు సినిమా లైటింగు. ఆయనకు తెలిసింది కేవలం రాజకీయ రీడింగు. మా బోట్లో చాలా గొప్పగా చేశాడు మేకింగు. ఆయనతోనే నడిచాం మేము ఆ వాకింగు. అందువల్లనే మాకు వచ్చేది ఇంత టాకింగు. అందుకే గర్వంగా వచ్చే మైకింగ్ చేసుకున్న టీకింగు, జనానికి ఇవ్వగలిగిన స్పీకింగు, సృష్టించాం ఒక షేకింగు. అది అన్న యొక్క కింగు. అంటే రామారావు గారి అడుగు జాడ మాకందరికి నీడ. 1970 నుంచి ఆయనతో కలిసి ఉండటం మా పూర్వజన్మ సుఖం. నాకు జరిగింది ఒకే ఒక లోటు చేశాడు ఆయన.
నన్ను ఏనాడు మణిగారని పిలవలే, నన్ను పిలవలే మణిగారని పిలవ, పంతులు గారు కవి గారు. ఏనాడు మణిగారని పిలిచిన అదృష్టానికి నేను నోచుకోలేదు. వారు అంత గొప్పవారు, లేచి నిలబడి మాట్లాడేవారు. ఆయన అడుగుతాడా, ఆయన యొక్క నీడలో మనం అందరూ ఎదిగాం, మనందరం నాయకులైనా అంటే ఆయన దయ. ఆయన తర్వాత వారసులు ఇంకా మేము కొంచెం పక్క పోవాలని నిర్ణయించుకుంటాం. ఇంకా పక్క పార్టీలు కాదు, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి, కొత్త తరం కూడా మాట్లాడాలి, రావాలి. మన ప్రభుత్వం రాబోతుంది, మనం జాగ్రత్తగా ఉండి అందరినీ గౌరవించుకొని ఒకటే చెప్తున్నాం. రేపు మళ్ళా ఎన్నికైన వాళ్ళంతా మళ్ళా కంపింగులు చేశారనుకో, ఇంకా మేము ఏమీ చేయలేము. ముఖ్యమంత్రిగా కాబోతున్న నారా చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ కాదు జనసేనతో కూడా బాగా స్నేహంగా ఉండి మళ్ళా ఇంకో 2 ఎన్నికలు కూడా మనమే గెలిచేటట్టుగా ప్లానింగ్ వేసుకోవాలి. అవకాశానికి ఈరోజు పొత్తు పెట్టుకొని అవకాశం తీరిపోయిన తర్వాత మేము ఇంకా భవిష్యత్తులో నమ్మరు మళ్ళా ముగ్గురం మన ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ అంటే ఏంటో తెలుసా, నారా చంద్రబాబు నాయుడికి ధైర్యాన్ని చెప్పి అందరూ అండగా ఉన్నటువంటిదే ఎన్డీఏ పార్టీ. మోదీ అంటే తెలుసా, ఎం అంటే మీరందరూ, ఓ అంటే ఓటుని, డి అంటే దేశం పార్టీకి, ఐ అంటే ఇవ్వండి అని చెప్పినటువంటి వాడు. పవన్ కళ్యాణ్ అంటే తెలుసా, పి అంటే